100 కిలోల మాగిన పశువుల ఎరువు కానీ 50 కిలోల వర్మి కంపోస్ట్లు కానీ కలుపుకొని పదను ఉండాలి. ఇది వేసినప్పుడు దీన్ని ఎండలో పెట్టకూడదు, తర్వాత నీడలో పెట్టుకోవాలి. పదను ఉండాలి. పదను ఉన్నప్పుడు ఎలా, ఒకవేళ పదను లేకపోతే మీరు నీరు పెట్టాలి, ఇరిగేషన్ ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వేయడం వలన మీకు చాలా దిగుబడి కూడా వస్తుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. ఎరువుల మీద ఖర్చు కూడా తగ్గుతుంది. ప్యాకెట్ 40 రూపాయలు, ఇందులో మీకు సగం ఖరీదు మీకు ఇస్తారు 20 రూపాయలకి. ఇక్కడనే మన మండలంలో దొరుకుతుంది మీకు. ఇంకా దీని మీద అవగాహన కలగడానికి మీరు మండల వ్యవసాయాధికారులను కానీ ఏఈ వాళ్ళని కానీ అడిగి తెలుసుకున్నట్టయితే వాళ్ళు దీని మీద కూడా మీకు వాళ్ళు అవగాహన కలిగిస్తారు. సో దీని ప్రకారంగా వాడినట్టయితే మీకు ఖర్చు తగ్గుతుంది, దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంది. మీకు దీనిలో ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. 2 కిలోలు కలిపి విత్తన శుద్ధి కూడా వాడచ్చు. ఇది విత్తన శుద్ధికి అయితే బాబు, విత్తన శుద్ధికి అయ్యేది ఉంటే ఇది మీకు 1 కిలో ఎకరానికి సరిపోయే విత్తనం 10 కిలోలకు 250 గ్రాములు విత్తన శుద్ధి కూడా చేసుకొని కూడా వాడుకోవచ్చు. విత్తన శుద్ధి దాన్ని పట్టియాలి. ఈ పట్టించినట్టయితే మీకు విత్తనాల ద్వారా కూడా మనము పిఎస్పి తడి ఉండాలి.